నమస్కారం అండి మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ. అక్షర్ సత్యం గారు, మోహన్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు. అదేవిధంగా ఒక రకంగా నిన్న చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడింది కూడా మీరు వినుంటారు. గత సంవత్సరంన్నర నుంచి ఏం జరుగుతుందో మీకు తెలుసు. సంవత్సరం 3 నెలల నుంచి అసలు సూపర్ 6 సక్సెస్ అయినట్లేనా? వైసీపీ ఆరోపణలో వాస్తవం ఉందా? సంక్షిప్తంగా చెప్పండి సార్. సార్ సక్సెస్ అంటే ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత 2029లో సక్సెస్ అయింది లేదని చెప్పుకోగలం, కానీ మొదలెట్టిన వెంటనే సక్సెస్ అనడం ఎంతవరకు అనగలం? అంటే సూపర్ 6 లో సూపర్ 4 సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇటువంటి ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడం అనేది, అందులోకి కూడా వైసీపీ వాళ్ళు కానీ ఆయన ఎవరో చిట్టుబాబు గారు కానీ లేదా మీరు కానీ నేను కానీ అందరికీ ఇచ్చేయలేను, అందరికీ ఇవ్వకూడదండి. అందరికీ ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఏంటి? బిలో పావర్టీలో రియల్ గా అంటే తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చేయడం అనేది ఏంటంటే ఓట్లు కొనుక్కునే విధానం అండి. ఇది ఎన్టీ రామారావు గారు 1983 నుంచి మొదలెట్టారు. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు వీళ్ళందరూ ఏంటంటే అధికారానికి అఫీషియల్ గా కొనుక్కోవడాన్ని అఫీషియల్ చట్టబద్ధం చేసేసారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే చేసింది అనుకోండి. ఇప్పుడు అందరికి ఇవ్వడం ఏంటంటే రియల్ గా అసలు ఊళ్ళో అసలు పేదోడు ఉన్నాడా, ఉంటే వాళ్ళకి ఇవ్వాలి తప్పించి ప్రతి ఒక్కడికి ఇచ్చేయాలి. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిందండి, తెల్ల రేషన్ కార్డు ఇచ్చేదే పేదలకు అని చెప్పినప్పుడు మళ్ళీ ఏ కార్డుని ఉద్దేశంగా తీసుకుని మళ్ళీ ఇవ్వాలంటారు మీరు? తెల్ల రేషన్ కార్డు కాకుండా మళ్ళీ ఇంకొక కార్డుని ప్రవేశపెట్టాలంటారా సార్? ఆ తెల్ల కార్డు సిస్టమే తప్పంటున్నా నేను. 1983లో నాకు తెలుసున్నంత వరకు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన కిలో ₹2 బియ్యం ఎవడైతే తీసుకున్నాడు, ఈ రోజుకి అతను ఇప్పుడున్న వెల్ఫేర్ స్కీమ్ తీసుకుంటున్నాడు అంటే సుమారు 40 సంవత్సరాల్లో అతను అభివృద్ధి చెందలేదు. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల అభివృద్ధి చెందడం మనిషి అని చెప్తున్నాను నేను. 83లో కిలో ₹2 బియ్యం తీసుకున్నవాడు ఇప్పుడు కూడా అమ్మఒడి నాన్నతడి తీసుకుంటున్నాడంటే వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఈ ప్రభుత్వంలో అధికారం వచ్చిన రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు, కానీ ప్రజలు బాగుపడతలేదు, రాష్ట్రం బాగుపడతలేదు అని చెప్తున్నాను నేను. మీరు అధికారాన్ని కొనుక్కోవడానికి వెల్ఫేర్ స్కీమ్ ప్రవేశపెడుతున్నారో, ఈ అధికారాన్ని కొనసాగటానికి వెల్ఫేర్ స్కీమ్స్ వాడుకుంటున్నారో. ఇప్పుడు చిట్టుబాబు గారు కానీ లేదా బిఎన్ రెడ్డి గారు ఏమనాలంటే, అవి బాబు వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చో బాగానే ఇస్తున్నాం. ఇప్పుడు నేను ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ విమర్శించాను, ఇప్పుడు విమర్శించడా. ఏమనాలంటే ఉచిత విద్య ప్రవేశపెట్టండి, ఉచిత ఆరోగ్యాన్ని ప్రవేశపెట్టాలి. ఏంటిది ఆరోగ్యశ్రీ కాదు, ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్ చేయండి. ఈ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జ్ చేసి ఒకప్పుడు 10,000 ఉంటే ₹1,00,000 అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేసి పెంచేస్తున్నారు. నా చిన్నప్పుడు మా నాన్నగారు కట్టేవారు అయితే భూమి పన్ను మొన్న కట్టాను నేను. మొన్న వెళ్ళి 40 సంవత్సరాలు మళ్ళీ పన్ను కట్టించుకుంటున్నారు. ఒక పక్కన ₹80 నూనె ప్యాకెట్ ₹250, ₹300 అయిపోయింది. బియ్యం మీరు ఇచ్చే 25 కేజీలు బాగానే మిగిలిన బయట కొనుక్కోవాలంటే కేజీ ₹80. దీన్ని తగ్గించి మనం పోరాడాలి. ప్రతిపక్షాలు కానీ చిట్టుబాబు గారు కానీ లేదు మీరు కానీ నేను పోరాడాలి, కానీ మీరు ఒక నెల తక్కువ ఇచ్చాను మీరు ఎందుకు ఇవ్వలేదు ఏంటండి? సో ప్రజల్లో మార్పు రావాలంటారా? అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే వెల్ఫేర్ స్కీమ్స్ కి అప్లై చేసుకునేంత ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందంటారా మీరు? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన పరిపాలించింది అని ప్రతిపక్షాలు అంటే, ప్రజలు కూడా నిజంగా దారుణమైన బూతుల పాలన పరిపాలించింది, దారుణమైన పరిపాలించినారు. వాళ్ళని ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు వెల్ఫేర్ స్కీమ్ పెట్టారు. రేపు పొద్దున వైసీపీ ఏం చేస్తారంటే ఈ ఉచిత బస్సుని క్యాన్సిల్ చేయాలి. ఉచిత బస్సుతో పాటు నేను ఊహాగానంతో చెప్తున్నా, ఒక బస్సులో ప్రయాణించి ప్రతి మైలుకి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తాం, తర్వాత ఒక కూల్ డ్రింక్ ఇస్తాం, తర్వాత మధ్యలో వస్తే ఎక్కడైనా కాఫీ స్నాక్స్. మీరు చెప్పినవి జరగాలంటే ప్రస్తుత భారతదేశంలో ఉన్న రాజకీయాలకి సరిపోతుంది అంటారా? ఎప్పటికి ఇంప్లిమెంట్ అవుద్ది అంటారు? ఎందుకంటే కోక్కటి వేళతో లోపలికి వెళ్ళిపోయినాయి ఇవన్నీ కూడా జనాలకు అలవాటు అయిపోయి ఉంది. దీన్ని చెయ్యాలి అంటే ఎలా మార్పు రావాలంటారు? అయ్యే పనేనా ఇప్పుడు? సార్ ఇదే సార్, ఇప్పుడు ఎంత చెప్తున్న ప్రజలు ఏం చేస్తారంటే, ఓహో చంద్రబాబు నాయుడు గారు ఉత్తి బస్సు ఇచ్చాడు, ఇలా అయితే బిర్యానీ ప్యాకెట్ కూడా ఇస్తున్నారని మొదలు ప్రజలంతా బిర్యానీ ప్యాకెట్ చేసేస్తారు. ఇది కాదండి. ఈ ప్రజలు, ఈ ప్రతిపక్షం, ఈ అధికార పార్టీ, ఈ కేంద్ర ప్రభుత్వం అంతా కూర్చుని దీనికి వెనకాడు పలికే విధంగా, స్లోగా వెనకాడు పలికే విధంగా ఆలోచించాలి, కానీ ఉచితాలు ఇవ్వండి అని ప్రజలు కోరుకోవడం. మా ఊళ్ళో ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? మా ఊళ్ళో స్కూల్ కట్టకపోయినా పర్లేదు, మా ఉచిత విద్య దేపాలు ఇప్పుడు 2,000 తీసుకుంటున్నారండి. అక్కడ ప్రైవేట్ స్కూల్లో 40,000 ₹1,00,000 ఫీజులు ఇవ్వాలా? ప్రైవేట్ హాస్పిటల్ లక్షల ఫీజు అవుతుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు వైసీపీ ఏమన్నాలంటే మీరు 4 ఇంప్లిమెంట్ చేశారు, 2 ఇంప్లిమెంట్ చేసి నేను ఒక 5,000 కోట్లు ఇస్తున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఒక 5,000 కోట్లు ఇవ్వాలండి, లోకేష్ గారిని 5,000 కోట్లు ఇవ్వమని 15,000 కోట్ల గురించి ఇంప్లిమెంట్ చేయమని అన్నారు, కానీ అక్కడ డబ్బులు లేని దానికి 5 ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఎక్కడి నుంచి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు?
అది రైట్, ఈరోజు తెచ్చిన కంక్లూడ్ నిజమే చేయండి. తప్పిస్తుందా? సత్యం గారు అప్పుడు మీరు ఏం ఎలక్షన్ కన్నా చెప్పదలుచుకున్నారు? ముందు కంక్లూడ్ వినలేదా చేయండి. సత్యం గారు? కంక్లూడ్ చేయండి. సంపద సృష్టిస్తామని చెప్పింది వినలేదు అప్పుడు. సార్ అదే చెప్పాను ముందే ఎక్కడి నుంచి తెచ్చించారంటే హామీ ఇచ్చేటప్పుడు తెలియదా? ఎక్కడి నుంచి తెచ్చించేది? మీరు బిర్యానీ హామీ ఇచ్చేటప్పుడు వెళ్దాం సార్. హామీలు ఇచ్చేటప్పుడు వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి కన్నా బాగా ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి కన్నా బాగా చేస్తాం, జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి కన్నా మేము బాగా చేస్తామని చెప్పినప్పుడు తెలియదా? 3 పార్టీలు దేశంలో ఉన్న పార్టీలన్నీ కలిసి వేదిక మీద కూర్చొని మాట్లాడినాం సార్. మర్చిపోతే ఎట్లా మనం? ఆస్తులు అమ్ముకుంటూ పోయి ప్రజల యొక్క నాశనం చేసేసి ధరలు పెంచుకుంటూ పోయి ఎవరిని బాగు చేద్దామంటారు ఈ వెల్ఫేర్ స్కీమ్స్? రియల్ గా పేదవాడికి ఎవరికైనా వెల్ఫేర్ స్కీమ్ అందుతుందా? మా పార్టీ ఎవరికి ఇవ్వలేదు మీరు అంటారు, మా పార్టీకి ఎవరు ఇవ్వలేదు టీడీపీ వాళ్ళు అంటారు. అంటే మీ పార్టీలు బాగుపడడం కాదు వెల్ఫేర్ స్కీమ్స్. ఏం మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి గారు? మీరు అధికారం కొనుక్కుంటున్నారు అఫీషియల్. ఇది పద్ధతా చెప్పండి. రైట్, కంక్లూడ్ చేయండి సార్. సత్యం గారు మీరేం చెప్పదలుచున్నారు? కంక్లూడ్ చేయండి సార్. నేను అనేది ఒకేసారి వెల్ఫేర్ స్కీమ్స్ ఆపడం అనేది సాధ్యం కాదు. నేను ఆపమంటలే. రియల్ గా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తం ఎత్తేయమంటలే. రియల్ గా అవసరమైన వాళ్ళకి ఇవ్వండి. ఒక పక్కన పేదలకు తగ్గిపోయిందంటారు, ఇంకో పక్కన ఈ వెల్ఫేర్ స్కీమ్స్. సత్యం గారు ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఆపుతామని చెప్పి ఎలక్షన్లకు వెళ్లే దమ్ము ధైర్యం ప్రస్తుతం ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీకి ఉన్నాయా? సార్ ఒక పార్టీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తానని ఇంకో పార్టీ ఇవ్వనంటే మాత్రం డిపాజిట్లు కూడా రావు సార్. మరి అదే కదా జరుగుతుంది. అధికార పార్టీ అదే కదా సార్ జరుగుతుంది. వెల్ఫేర్ స్కీమ్స్ ని ఒక ప్లాన్ గా తగ్గించుకుంటూ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. కానీ ఇప్పుడు టీడీపీని ఆపేయమంటాం, వైసీపీని ఆపేయమంటాం అనేది పద్ధతి కాదు. అందరూ కూర్చొని మాట్లాడి ఆపాలండి. రైట్, త్రిపుర చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు హామీ ఇచ్చిన మాటలు మనమే ఇచ్చాం. మనమే ఇచ్చిన మాట అప్పుడే అంతకుముందు ఈయన చంద్రబాబే సోమరిపోతులు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇచ్చి అని చెప్పి ఆయనే అన్నాడు. మరి ఆయన తప్పక ఇస్తున్నాడు. ఎవరు తప్పది? ఆయన అలా అన్నాడు. ఆయన అన్నాడు ఈ సంక్షేమ పథకాల వల్ల పిల్లలు అందరినీ సోమరిపోతులు చేస్తున్నారు అని ఆయన మాట్లాడాడు. మనం అందరం విన్నాం. మరి ఆయన అంతకు మించి సంక్షేమ పథకాలు అనౌన్స్ చేశాడు. ఎందుకు చేశాడు? ప్రజలు ఈ దేశవ్యాప్తంగా, మన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఈ సంక్షేమ పథకాలు ఫ్రీబీస్ కి అలవాటు పడిపోయారు. ఈ అలవాటు పడిపోయారు కనుక ఆ అలవాటుని క్యాష్ చేసుకునే పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ఒకళ్ళు సొదపూస, ఒకళ్ళు ఇంకోటి కాదు, అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి. ప్రజలు ఎప్పుడైతే ఆయన అన్నట్టు ప్రజల్లో మార్పు రావాలి. మా డెవలప్మెంట్ ఏంటి, మా విద్య ఏంటి, వైద్యం ఏంటి, వాటికి అడిగి ఎప్పుడు ప్రశ్నలు వాటికి అడుగుతారో వాటిని అప్పుడు నిలదీస్తారో అప్పుడు ఈ ఫ్రీబీస్ కాకుండా చేయాల్సిన ప్రభుత్వం. ప్రజల్లో మార్పు రావాలంటారు. అంతేగా చిట్టిబాబు గారు మీరు? ప్రజల్లో మార్పు రావాలంటారు. ఖచ్చితంగా ప్రజల్లో మార్పు రాకపోతే ఇలాగే ఉంటాయి. ఏదో ఒక హామీలు ఇచ్చేయటం, ఎక్కడం, ఆ తర్వాత ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం, 5 ఏళ్ళు అయిపోతాయి. గతంలో చూసాం, ఇప్పుడు చూస్తాం, ఇతర రాష్ట్రాల్లోనూ చూస్తున్నాం. ఇది మన రాష్ట్రంలోనే కొత్త కాదు, ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం. హామీలు ఇచ్చేయటం, నోటికి 44 లాగా ఇచ్చేయటం, ఆ తర్వాత మనం ఇందాక అయినట్టు సంపద సృష్టిస్తానన్నాడు చంద్రబాబు గారు. మరి సంపద సృష్టిస్తే 1,90,000 కోట్లు అప్పు చేయటం సంపద సృష్టిస్తున్నా. సో ఆ ఎలక్షన్ టైంలో అనేసాం, అంతే, నోటికి వచ్చేది మాట్లాడేసాం. ప్రజలు నమ్మేశారు. ఆ ప్రజలు నమ్మి ప్రలోభ పడేంత కాలం ఇలాంటివి సాగుతూనే ఉంటాయి. కనుక